హాయ్! ఈరోజు మనం వేదాంతంగల్ బర్డ్ సాంక్చురీకి వచ్చాము. వేదాంతంగల్ బర్డ్ సాంక్చురీకి వచ్చాము. ఇది ఇండియాలోనే ఓల్డెస్ట్ బర్డ్ సాంక్చురీ. 1936 నుంచి ఈ బర్డ్ సాంక్చురీ ఏర్పాటయ్యింది. మనకి అంతకు ముందు నుంచి కూడా ఈ బర్డ్ సాంక్చురీ అనేటువంటిది మనకి వైల్డ్ లైఫ్ యాక్ట్స్ రాకముందు నుంచే ఇక్కడ లోకలర్స్ అనేటువంటి వాళ్ళు బర్డ్స్ని ఇక్కడ రక్షిస్తూ వచ్చారంట. తర్వాత బ్రిటిష్ పీరియడ్లో కూడా ఇక్కడ బర్డ్స్ ఉండేవని చెప్తున్నారు. తర్వాత 1936 నుంచి ఇక్కడ బర్డ్ సాంక్చురీ నెలకొల్పడం జరిగింది. ఇండియాలోనే ఇది ఓల్డెస్ట్ బర్డ్ సాంక్చురీ. ఈ బర్డ్ సాంక్చురీలో మనకి పెలికాన్స్, పెయింటెడ్ స్టాక్స్, స్పాట్ బిల్లెడ్ స్టాక్స్, తర్వాత స్పూన్ బిల్లెడ్ స్టాక్స్, తర్వాత ఈగ్రెట్స్, గ్లాస్ ibis, బ్లాక్ హెడెడ్ ibis లాంటి లోకల్ తర్వాత మైగ్రేటరీ బర్డ్స్ కూడా ఇక్కడికి వస్తుంటాయి అన్నమాట. కొన్ని వేల మైళ్ళ నుంచి మైగ్రేటరీ బర్డ్స్ ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడ మైగ్రేటరీ పీరియడ్ వచ్చేసి మనకి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం వచ్చేసింది జూన్ 2nd వీక్లో వచ్చాము. అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి బర్డ్స్ బాగానే కనిపిస్తున్నాయి. ఈ బర్డ్ సాంక్చురీ మనకి చెంగల్పట్టు డిస్టిక్లో ఉంటుంది, తమిళనాడులో. మనకి చెన్నై నుంచి ఒక 85 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక 2 hours జర్నీతో మనం ఇక్కడికి చెన్నై నుంచి చేరుకోవచ్చు.
ఇక్కడ మనకి చూసినట్లయితే బర్డ్స్కి నెస్టింగ్ కోసం గాను ఫీడింగ్ కోసం గాను మంచి అనువైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ చుట్టూ ఇక్కడ చూస్తే ఒక సైడ్ వచ్చేసి పాండ్ ఉంటుంది. పాండ్లో వచ్చేసి ఫారెస్ట్ వాళ్ళు పెంచిన చెట్లు, రకరకాల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటికి నెస్టింగ్ కోసంగా ఉంటుంది. తర్వాత పాండ్లో వచ్చేసి వాటికి మంచిగా ఫీడింగ్ ఉంటుంది. ఇంకొక సైడ్ చూసామంటే ఇక్కడ మనకి పొలాలు ఉంటాయన్నమాట. ఈ పొలాలు కూడా వచ్చేసి వాటికి మంచి ఆవాసంగా పనికొస్తుంది అనమాట. అందుకోసంగా ఈ బర్డ్ శాంక్చురీలో మంచి మైగ్రేటరీ పీరియడ్లో అయితే అప్రాక్సిమేట్లీ ఒక 40,000 వరకు మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయంట ఇక్కడికి. ఎంట్రన్స్ పక్కనే గ్యాలరీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పక్షుల ఫోటోలు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ డిస్ప్లే చేస్తున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.